ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్‌లో ప్రమాదం గురించి ఏం తేలింది? బ్లాక్ బాక్స్ విషయంలో మనం ఎందుకు అమెరికా సహాయం అడగాల్సి వస్తుంది? బ్రిటన్ తన F-35 స్టైల్ ఫైటర్ జెట్ విషయంలో భారతదేశాన్ని ఎందుకు నమ్మటం లేదు? ఎన్నడూ లేని విధంగా చైనా భారతదేశాన్ని ఎందుకు ఆహ్వానిస్తుంది? ఇలాంటి చాలా రకాల అప్డేట్స్ రెడీగా ఉన్నాయి. ఇంకా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా బ్రిటిష్ నేవీకి చెందిన F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ గురించి మాట్లాడుకుందాం. ఇది గత 6 రోజులుగా బ్రిటిష్ నేవీకి చెందిన F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలోనే పార్క్ చేసి ఉంది. మీ స్క్రీన్ పై చూస్తున్న ఈ ఆర్టికల్ స్క్రీన్ షాట్ చూడవచ్చు. ఈ F-35 ఫైటర్ జెట్ గురించి వస్తున్న వార్తల ప్రకారం భారతదేశం బ్రిటిష్ నేవీతో ఈ ఫైటర్ జెట్ గత కొన్ని రోజులుగా బహిరంగ ప్రదేశంలో పార్క్ చేసి ఉంది. దీనివల్ల అనవసరంగా విమానాశ్రయంలో చాలా భాగం బ్లాక్ అయి ఉంది. కాబట్టి మేము దీనిని హ్యాంగర్లోకి తరలిస్తాం. ఇలా చేయటం వల్ల హ్యాంగర్లో ఎండ మరియు వాన నుండి కూడా సురక్షితంగా ఉంటుంది. అయితే బ్రిటిష్ నేవీ భారతదేశం చేసిన ఈ ఆఫర్ను తిరస్కరించింది. మొదట F-35 ఫైటర్ జెట్ పైలట్, ఆ తర్వాత భారతదేశానికి వచ్చిన బ్రిటిష్ నేవీ సాంకేతిక బృందం ఇద్దరు ఈ ఫైటర్ జెట్కు మన CISF సిబ్బంది పటిష్ట భద్రత కల్పిస్తున్నప్పటికీ బ్రిటిష్ నేవీ అధికారులు కూడా తమ F-35 ఫైటర్ జెట్ పై నిఘా ఉంచారు. సరే, F-35ను తరలించడానికి అనుమతించలేదనుకుందాం. F-35ను తరలించడం వల్ల మరమ్మత్తు పనులు మరింత క్లిష్టంగా మారవచ్చు, లేదా సమస్య మరింత పెరగవచ్చు అని మనం అంగీకరించవచ్చు. కానీ వస్తున్న నివేదికల ప్రకారం భారతదేశం బ్రిటిష్ నేవీకి ఇలా కూడా ప్రతిపాదించింది: మేము F-35 చుట్టూ ఒక తాత్కాలిక షెడ్డు నిర్మిస్తాం. ఇది తాత్కాలిక షెడ్డు కాబట్టి గ్రౌండ్ సిబ్బంది మరియు మరమ్మత్తు బృందం కూడా ఎండ, తుఫాను మరియు వాన నుండి సురక్షితంగా ఉంటారు మరియు తమ పనిని సక్రమంగా చేయగలుగుతారు. భారతదేశం ఈ ఆఫర్ను ఎందుకు ఇచ్చిందంటే, బ్రిటిష్ నేవీ యొక్క F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ విమానాశ్రయంలో పార్క్ చేసిన భాగం తక్కువగా ఉపయోగించబడుతుంది మరియు అక్కడ విమానాల రద్దీ కూడా తక్కువగా ఉంటుంది. కానీ బ్రిటిష్ నేవీ భారతీయ వైమానిక దళం యొక్క ఈ తాత్కాలిక షెడ్ ఆఫర్ను కూడా తిరస్కరించింది. తదుపరి అప్డేట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 యొక్క బ్లాక్ బాక్స్ గురించి. తెలియని వారి కోసం, ఒక విమానం యొక్క బ్లాక్ బాక్స్ వాస్తవానికి రెండు వేర్వేరు పరికరాల కలయిక. ఫ్లైట్ డేటా రికార్డర్ మరియు కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ రెండు పరికరాలు కలిసి విమానం ప్రయాణ సమయంలో విమానం యొక్క మొత్తం సాంకేతికత డేటా, వేగం, ఎత్తు, ఇంజన్ పనితీరు మరియు కాక్పిట్లో పైలట్ల మధ్య జరిగిన సంభాషణను రికార్డ్ చేస్తాయి. వీటిని బ్లాక్ బాక్స్ అని అంటాం. కానీ ఇవి ప్రకాశవంతమైన నారింజ రంగులో ఉంటాయి. తద్వారా ప్రమాదం జరిగిన తర్వాత విమాన శిథిలాల మధ్య ఇవి సులభంగా కనిపిస్తాయి. ఇది విమానం యొక్క తోక భాగంలో అమర్చబడి ఉంటుంది. ఏదైనా విమాన ప్రమాదం జరిగినప్పుడు మొదట బ్లాక్ బాక్స్ను వెతుకుతారు, ఎందుకంటే ప్రమాదం జరగటానికి ముందు ఏం జరిగిందో ఇది తెలియజేస్తుంది. పైలట్లు ఏమి మాట్లాడారు, వ్యవస్థలు ఎలా స్పందించాయి మరియు ప్రమాదానికి కారణాలు ఏమిటి అనే విషయాలు దీనిని విశ్లేషణ ద్వారా తెలుస్తాయి. ఈ విశ్లేషణ దర్యాప్తు బృందాలకు ప్రమాదం యొక్క అసలు కారణాన్ని అర్థం చేసుకోవడానికి మరియు భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు మరియు ప్రమాదాలను నివారించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు జరిగింది ఏమిటంటే, బ్లాక్ బాక్స్ రీడింగ్ మరియు విశ్లేషణ కోసం భారతదేశం దేశ రాజధానిలో ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రయోగశాల న్యూఢిల్లీ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రధాన కార్యాలయంలోనే నిర్మించబడింది. 2 నెలల క్రితం ఏప్రిల్ నెలలో పౌర విమానాశ్రయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సమయంలో ఇప్పటి నుండి భారతదేశం విమానాల బ్లాక్ బాక్స్లను ఇతర దేశాలకు పంపాల్సిన అవసరం లేదు. మేము అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రపంచ స్థాయి ల్యాబ్లను భారతదేశంలోనే ప్రారంభించాం. దీని తర్వాత మేము ప్రమాద దర్యాప్తును మేమే చేస్తాము మరియు ఇకపై భారతదేశం ఏ దేశం పైన ఆధారపడదు అని అన్నారు. భారతదేశంలో ఇటువంటి ల్యాబ్ ఇదే మొదటిది మరియు దీనికోసం భారతదేశం చాలా ఉత్సాహంగా ఉంది. కానీ ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఇటీవల ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 యొక్క బ్లాక్ బాక్స్లను ఈ కొత్త ల్యాబ్ పంపినప్పుడు మన నిపుణులు దాని నుండి డేటాను తిరిగి పొందడంలో విఫలమయ్యారు. అంటే వారు డేటాను వెలికి తీయలేకపోతున్నారు. ల్యాబ్ అధికారుల ప్రకారం ప్రమాదంలో రికార్డులకు జరిగిన నష్టం డేటాను తిరిగి పొందడానికి మరింత ఆధునితమైన మరియు ఎక్కువ సాంకేతికత పరిజ్ఞానం కలిగిన పరికరాలు అవసరం. అవి మన ల్యాబ్లో లేవు. క్లుప్తంగా చెప్పాలంటే, మనం ఈ ల్యాబ్ మొదటి ప్రమాద దర్యాప్తులోనే విఫలమైంది. 2 నెలల క్రితమే పౌర విమానయాన శాఖ మంత్రి 9 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ల్యాబ్ ప్రపంచ స్థాయిదని మరియు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందని చెప్పినప్పటికీ, ఇప్పుడు భారతదేశం ఎయిర్ ఇండియా 171 యొక్క బ్లాక్ బాక్స్లను అమెరికా యొక్క నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ పరీక్షణ మరియు డేటా వెలికితత కోసం పంపుతుంది. తదుపరి అప్డేట్ భారత్, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ గురించి. మీకు తెలిసినట్లుగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా
ఇరాన్ నుండి తమ విద్యార్థులను మరియు భారతీయులను తరలించడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ నుండి కూడా భారతదేశం తన పౌరులను తరలిస్తుంది. ఇరాన్తో పోలిస్తే ఇజ్రాయెల్ చాలా సురక్షితమైనది మరియు అక్కడ సరైన షెల్టర్లు మరియు బంకర్లు ముందే సిద్ధంగా ఉన్నందున ఇజ్రాయెల్ నుండి స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారిని తరలిస్తున్నారు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ నుండి తమ పౌరులను తరలిస్తుంది. కేవలం భారతదేశం మాత్రమే కాదు, ఈ సమయంలో ప్రపంచంలోని మొత్తం 20 దేశాలు తమ పౌరులను తరలిస్తున్నాయి. మిగిలిన దేశాలు తమ పౌరులను దేవుడి దయకు వదిలేశాయి. తరలింపు ఆపరేషన్ను నిర్వహిస్తున్న 20 దేశాలు ఇండియా 20 దేశాలు. అయితే అమెరికా, బ్రిటన్ మరియు అనేక పాశ్చాత్య మరియు యూరోపియన్ దేశాలు ఈ తరలింపు విమానాలు మరియు బస్సుల ఖర్చులను తమ పౌరుల నుండే వసూలు చేస్తున్నాయి. కాగా భారత ప్రభుత్వం ఉచితంగా ప్రజలను ఢిల్లీకి తీసుకొస్తుంది. భారతదేశ పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు మాల్దీవ్ ప్రభుత్వాలు ఇరాన్ మరియు ఇజ్రాయిల్లో చిక్కుకున్న తమ పౌరులను కూడా తరలించడంలో భారతదేశం సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభ సమయంలో భారతదేశం ఇలాగే చేసింది. ఇప్పుడు బంగ్లాదేశ్, మాల్దీవ్స్ వంటి దేశాల ప్రజలను ఉచితంగా భారతదేశం తీసుకురావాలా వద్దా అనే దానిపై మీ అభిప్రాయం ఏమిటి? అవునా లేదా కాదా అని కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. తదుపరి అప్డేట్ భారత్ మరియు చైనా గురించి. ఎస్సీఓ దేశాలు ఇరాన్ మరియు ఇజ్రాయెల్పై విడుదల చేసిన ప్రకటనకు భారతదేశం మద్దతు ఇవ్వలేదు మరియు దాని నుండి దూరం పాటించింది. మేము ఈ ప్రకటనకు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. కానీ ఎస్సీఓ దేశాల సమావేశాలలో భారతదేశం తన హాజరును తప్పకుండా నమోదు చేస్తుంది. జూన్ 25, 26 తేదీలలో చైనాలో ఎస్సీఓ దేశాల రక్షణ మంత్రుల సమావేశం జరగనుంది. చైనా ఆహ్వానం మేరకు రాజ్నాథ్ సింగ్ జీ ఈ సమావేశానికి హాజరు కావటానికి స్వయంగా చైనా వెళ్తున్నారు. దీనితో పాటు వచ్చే నెల జూలైలో చైనా ఎస్సీఓ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాన్ని నిర్వహించనుంది మరియు భారతదేశ విదేశాంగ మంత్రి జైశంకర్ సార్ కూడా దానికి హాజరు కానున్నారు. సెప్టెంబర్ నెలలో చైనా ఎస్సీఓ దేశాల నాయకులకు సమావేశపరచనుంది. అంటే ఒక పూర్తి స్థాయి ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. దీనికోసం భారత ప్రధాని మోడీ చైనా వెళ్లడమే కాకుండా పాకిస్తాన్ ప్రధాని ఫరీష్ కూడా అక్కడ ఉంటారు. అయితే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీ చైనా వెళ్తారా లేదా అనేది భారతదేశం ఇంకా ధృవీకరించలేదు. ప్రధాని మోడీ చైనా వెళ్ళి అక్కడ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో వేదిక పంచుకుంటే అది చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది.